మన దేశంలో ఎన్నెన్నో ఆలయాలున్నాయి. దేని ప్రత్యేకత దానిదే, దేని ప్రసాదం దానిదే. అయితే ఒక్కో చోట మాత్రం ఎవరూ కనీ విని ఎరుగని విధంగా ఒక అద్భుత ప్రసాదం ఇస్తారు. అదేమిటో ఎలాగో మీరే చూడండి. మన దేశంలోని మధ్యప్రదేశ్లోని రాత్లాం నగరంలో మహాలక్ష్మి ఆలయానికి ఎక్కడా లేని విశిష్టత ఉంది. ఈ ఆలయంలో మాత్రం భక్తులకు బంగారు, వెండి నాణాలను ప్రసాదంగా ఇస్తారు. దేశంలోని ఇలాంటి ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చే దేవాలయం ఇదొక్కటే. మధ్యప్రదేశ్లోని రత్లాం బంగారం చీరలకు ప్రసిద్ధి చెందిందని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ రత్లాంలో మహాలక్ష్మి ఆలయం ఉంది. వేల కిలోమీటర్ల నుంచి వచ్చే భక్తులు బంగారం, వెండి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. వారందరికీ లేదనకుండా ఎంతో కొంత బంగారం, వెండి ప్రసాదంగా ఇచ్చి పంపిస్తుంటారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో భక్తులకు ప్రసాదంగా ఆహార పొట్లాలు లేదా పళ్ళు ఇస్తుంటారు. అయితే ఈ ఆలయంలో మాత్రం భక్తులకు బంగారు, వెండి నాణాలను ప్రసాదంగా ఇస్తారు. కొన్ని దశాబ్దాల కిందట మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి రోజుల్లో ఈ ఆలయం రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా దీపావళి సందర్భంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. పేరు ప్రతిష్టకు తగినట్లుగా గర్భగుడిలోని దేవతను దాదాపు 100 కోట్ల విలువైన నోట్ల దండలు, బంగారం, వెండి ఆభరణాలతో ముస్తాబు చేస్తారు. ఆ రోజున ఆలయం తలుపులు 24 గంటలు తెరుచుకుని ఉంటాయి. ప్రతి ఏటా దీపావళి రోజుల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలు, డబ్బును కానుకలుగా సమర్పిస్తుంటారు. దాదాపు సంవత్సరానికి 100 కోట్ల విలువైన కానుకలు వస్తాయని అంచనా. ఆ సమయంలో భక్తులకు మహాలక్ష్మి అమ్మవారు డబ్బు, బంగారం మధ్య దర్శనమిస్తుంది. దీపావళికి ముందు అక్కడ ధన త్రయోదశి ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. అప్పుడే భక్తులకు బంగారు నాణాలను ప్రసాదంగా ఇస్తారు. వాటిని భక్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం లాంటివి చెయ్యరు. వారు ఆ నాణాలను పూజ గదిలో పెట్టి పూజించటం లేదా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవడం వంటివి చేస్తారు. అలా చేస్తే తమ ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుందని వారి నమ్మకం. అంతేకాదు, ఆలయాన్ని దర్శించుకున్న ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరని అంటుంటారు.